వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని అంటే ఒక కలగంటాడు కదా! అంటే నా బిడ్డ ఒక 20 ఏండ్లు, ఒక 19 ఏళ్ళు ఒక అమ్మాయి ఉంటే ఆళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కలలు కంటారు. నా బిడ్డ రేపు మంచిగా నీట్ ఎగ్జామ్ రాసొచ్చింది. అమ్మ నేను బాగా రాసినా అని ఎగ్జామ్ రాసొచ్చి ఇంటికొచ్చి చెప్పిన తర్వాత ఆళ్ళ నాన్నకో, అమ్మకో చెప్తే ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపడతారు, ఎన్ని కలలు కంటారు. నా బిడ్డ రేపు డాక్టర్ అయితది. నాకేదన్నా రోగం వస్తే నా బిడ్డనే నాకొక గోలి రాసిస్తది. ఇదే కదా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్‌లో ఉండే చిన్న చిన్న ఆనందాలే కదా! నాకు ఏ రోగం వచ్చినా నాకు నా బిడ్డ ఉంటది. రేపు నా బిడ్డ డాక్టర్ అయితది. నేను గర్వంగా చెప్పుకుంటా అని ఆళ్ళ తండ్రికుంటది. ఏదైనా ఒక దావత్‌కో, ఒక ఫంక్షన్‌కో, ఒక పార్టీకో, ఒక పండగకో పోతే నా బిడ్డ డాక్టర్ చదువు చదువుతుందని గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు ఎంతమందిని చూడలే. ఇవాళ జస్ట్ బికాజ్ ఒక పేపర్ లీక్ అవ్వడం వల్ల అట్లా గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులందరూ కూడా గుండె కోతలో ఉన్నారు. ఆ పేపర్ లీక్ జరిగినందుకు మానసిక క్షోభకు గురై ఆ పిల్లలు చనిపోయిండ్రు. వాళ్ళందరికీ న్యాయం చేయమని పోరాటం చేస్తే అది తప్పా? అని సమాజం అంతా కూడా అడుగుతా ఉంది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. తప్పు, ఒప్పులు ఎక్కడ ఉన్నాయి? నిజంగా ప్రభుత్వం తప్పున్నదా? హంగర్ స్ట్రైక్ చేసే వాళ్ళది తప్పా? పేపర్ లీక్ చేస్తున్న వాళ్ళది తప్పా? హంగర్ స్ట్రైక్ చేసే వాళ్ళకి సపోర్ట్‌గా వెళ్ళడం తప్పా? ఒకసారి ఆలోచించండి. ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉండి దీనికి బాధ్యత వహించకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ధర్మేందర్‌ది తప్పా? లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్‌గా వచ్చి భవిష్యత్తులో ఎప్పుడు కూడా పేపర్ లీకులు జరగొద్దు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి అని పోరాటం చేసే విద్యార్థులది తప్పా? తప్పెవరిది? బేరుజువు వేసుకుందాం మనమే. పేపర్ లీకులది తప్పా? చెప్పండి. పేపర్ లీకులది తప్పా? లీకులు కావద్దనడం తప్పా? ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న లూప్ హోల్స్‌నో లేకపోతే వాళ్ళ యొక్క అవినీతికో ఇంకొక దానికో ఆశపడి పేపర్ లీక్ చేసే వాళ్ళది తప్పా? ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అని పోరాడే విద్యార్థులది, నిరుద్యోగ యువతలది తప్పా? ఆలోచించండి. ఇక్కడ మనం ఏదో ఉన్నదో లేనట్టు మొత్తం లెక్కలేసుకొని ఎన్ని సార్లు పేపర్ లీక్ అయింది ఇవన్నీ చెప్పే కంటే సింపుల్‌గా ఒకసారి ఆలోచించండి మీరు. ఇట్స్ సిల్లీ థింగ్ గదా! తప్పెక్కడుంది? లోపం ఎక్కడ ఉంది? గవర్నమెంట్‌లో లోపం ఉంది. సిస్టమ్‌లో లోపం ఉంది.